అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలోనే ఆదర్శవంతంగా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా తెలంగాణ స్థాయిలో ఇంటింటికి వెళ్ళి కులపరమైనటువంటి సర్వే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిర్వహించినాం. ఈ సర్వే జరిగిన సందర్భంలో గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు తమ ఐడెంటిటీని, తమ ప్రాధాన్యత గుర్తింపు ప్రకారాన్ని ఒకవేళ ఎమ్యూనరేటర్ రాకపోతే కూడా పిలుచుకొని వాళ్ళ యొక్క సమాచారాన్ని ఇచ్చినారు. వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఎవరెంతో వారికంతా తేలాలి. స్వాతంత్రం రాకముందు 1931లో ఈ కులపరమైనటువంటి సర్వే జనాభా లెక్క జరిగింది. దాని తదుపరి జరగలేదు. 2011లో జనాభా లెక్కలు జరిగినప్పటికీ వాటికి సంబంధించినటువంటి కులపరమైన సర్వే నివేదికలు రాలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా స్పష్టంగా ప్రజల ఆకాంక్ష అయినటువంటి నిర్లక్ష్యానికి గురై ప్రాధాన్యత రాని వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారి నోటీస్కి వచ్చినటువంటి అంశం తీసుకొని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామనే మాట చెప్పినారు. అధికారంలోకి రాలే. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. మా నాయకుని మాట ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 4వ తేదీ నాడు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 16, 2024 నాడు బీసీ వెల్ఫేర్ మంత్రిగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టినాం. ఈ విధంగా ప్రక్రియ ప్రారంభించి కరెక్ట్గా సంవత్సరం కాలం లోపల నిర్ణయం నుంచి నివేదిక దాకా రాగలిగినాం. భవిష్యత్తు రోడ్ మ్యాప్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏం కార్యక్రమాలు జరగాలనో దానికి సంబంధించి ఆలోచించాల్సిన ఈ దశలో కొంత రాంగ్ డైరెక్షన్కి పోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రాంగ్ డైరెక్షన్లో పోతున్న సందర్భంగా ప్రధానమైన 2 పార్టీలకు నేను అడుగుతా ఉన్న సూటిగా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి బలహీన వర్గాలకు సంబంధించిన జరిగిన కుల సర్వే మీద మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కులగణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి కేంద్రంలో అధికారులను ప్రభుత్వంగా పార్టీగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో వచ్చి 2 నాలుకల ధోరణి కాగా మొసలి కన్నీరు కాలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేకు సంబంధించి విమర్శించడమే పనిగా, రెచ్చగొట్టడమే పనిగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని స్వాగతించేటువంటి కనీస జ్ఞానం లేకుండా దీన్ని విమర్శల పరం చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్థితిది. దేశంలో భారతీయ జనతా పార్టీ కులగణను వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేసి కులగణనకు సంబంధించి చేయొద్దనే మాటలు ఉన్నటువంటి వీళ్ళు ఇలా ఇక్కడ మాట్లాడే హక్కు లేదనే మాట మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇలా టీఆర్ఎస్ పార్టీ కుల సర్వేకు సంబంధించి శాసనసభలో బహిష్కరించారు. నేను చెప్తా ఉన్నా, ఇలా బలహీన వర్గాల శాఖ మంత్రిగా సరే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ అంశం చర్చకు తీస్తూ ఉన్నాం. ఎవరైతే తెలంగాణలో మొన్నటి కుల సర్వే జరిగినప్పుడు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోలేదో, ఎవరైతే సమాచారాన్ని ఇవ్వలేదో వాళ్ళకి ఇవ్వడానికి ఒక విధానాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ ఆలోచనతోటి ఒక రోడ్ మ్యాప్ ఇస్తాం. కానీ అంతకుముందు నేనుగా ఈ 3 ఫామ్లను, ఈ యొక్క కుల సర్వే సందర్భంగా చేసినటువంటి ఫామ్స్ను 3 కవర్లలో పెట్టి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి పంపుతా ఉన్నాం. మీరు ఇందులో ముందు భాగస్వాములు కానీ దీని మీద మాట్లాడాలంటే సర్వేల మీ సమాచారాన్ని ఇవ్వండి. ప్రభుత్వ పరంగా అడుగుతూ ఉన్నాం. ఈ ఫామ్ అందరి ఆమోదంతో అనేక మంది ఇంటలెక్చువల్ సలహా తీసుకొని ప్లానింగ్ డిపార్ట్మెంటు ప్రభుత్వ శాఖ ప్రణాళిక విభాగం ద్వారా ఈ సమాచార సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి చేసినాం. మీరు ముందు సమాచారాన్ని ఇవ్వండి, అప్పుడు దీని మీద మాట్లాడని ఏం మాట్లాడతారో. అనవసరంగా బలహీన వర్గాల్లో విభజన తెచ్చి బలహీన వర్గాలకి ప్రభుత్వం న్యాయం చేయాలనుకునే దిశలా కొంత రెచ్చగొట్టి దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. దయచేసి వద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సరిదిద్దే ప్రయత్నం చేస్తే సలహాలు ఇవ్వండి.
కాలడ్డం పెట్టే ప్రయత్నం చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము అనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ అసలు రైటే లేదు. మీకు చేతనైతే మీ ప్రధానమంత్రిని ఒప్పించి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీకు చేతనైతే కేంద్రంలో ఉన్న మీ అధికారంలో ఉన్న పార్టీని ఒప్పించి ఈ కుల సర్వేకు అప్రూవల్ తీసుకొని దేశవ్యాప్తంగా చేయమని చెప్పండి. చేత కాకపోతే నోరు మూసుకొని తప్పుడేక కూర్చోండి. అంతేగాని జరిగిన ప్రక్రియను అట్టిగానే ఏదో అబాస్ పాలు చేయలే ప్రయత్నం చేస్తే ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాలు ఈ ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీకి ఫామ్స్ పంపుతా ఉన్నా, వాళ్ళు సమాచారం ఇచ్చి సమాచారంలో ఉన్నటువంటి దాని మీద మీకు మాట్లాడే రైట్ ఉంటుంది. అదే కాదు, ఇలా తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి కులాలకు సంబంధించిన సర్వే ఎవరైతే సమాచారం ఇవ్వలేదో వాళ్ళకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి మేము కామారెడ్డి డిక్లరేషన్ కమిటీ చైర్మన్గా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా శ్రీధర్బాబు గారు, జిల్లా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తప్పకుండా దాని మీద కూడా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వంకు మా యొక్క నిర్ణయము, అన్ని రాజకీయ పార్టీల సహకారం, తప్పకుండా న్యాయపరమైనటువంటి అంశాలను దృష్టిలో తీసుకొని ముందుకు పోయే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా వచ్చినటువంటి ఏ శాతం అయితే ఉందో ఆ శాతానికి నేను కూడా ప్రభుత్వంలో డెఫినెట్గా మా ప్రభుత్వంలో మాకు ఒక ఆలోచన ఉంది. ఊరికే లెక్కలు తీసి ఊరుకునేటువంటి వాళ్ళకి కాదు. నిర్ణయం నుంచి నివేదిక దాకా నివేదికను అమలు చేసే దిశలో నిధులు కేటాయించే దాని కొరకు ఎటువంటి రోడ్ మ్యాప్ వేయాలి, సప్లాన్ దేవాలన్నా, లేదా ఏ కార్యక్రమం తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కూడా ఇది భారతదేశంలో రోల్ మోడల్. ఎక్కడికి వెళ్ళినా తెలంగాణలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి అవకాశం లేకుండా నిర్ణయం నుంచి నివేదిక దాకా, నివేదిక నుంచి నిధుల దాకా పోయే కార్యక్రమాన్ని అప్పుడే సంపూర్ణంగా పూర్తవుతుంది. కాబట్టి ఆ దిశలో మా కార్యాచరణ తీసుకుపోతా ఉన్నాం. దయచేసి రాజకీయ పార్టీలు అందరూ కూడా సహకరించమంటా ఉన్నాం. అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాలు కూడా అందరూ ఈ యొక్క ఆకాంక్షను, ఆవేదన, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వ సంకల్పం ఉందో దానికి సానుకూలంగా సహకరించేటువంటి ప్రయత్నం చేయమని అందరికీ, అన్ని సంఘాలకు, మేధావులకు, ప్రొఫెసర్స్కు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు, జ్యుడిషియల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం సమావేశం పెట్టినాం. సానుకూలత కొన్ని అంశాలు చెప్పినారు. ప్రభుత్వంలో మాట్లాడి వాళ్ళకు ఉండేటువంటి అనుమానాలను నివృత్తి చేస్తాం. మేము పారదర్శకంగా ఎటువంటి ఇబ్బంది కలగద్దు అనేటువంటి ఆలోచనతో చాలా ట్రాన్స్పరెంట్ మోడ్లో క్షేత్రస్థాయి నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం. తప్పకుండా భవిష్యత్తుకు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉండి దీన్ని ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నాం. ఏదైనా ఎక్కడైనా ఇంకా చేయాల్సినటువంటి అంశం మీకు తోస్తే సలహా ఇవ్వండి, తప్పకుండా సానుకూలంగా స్వీకరిస్తామనే మాట మనం చేస్తూ, దయచేసి కుల గణ సర్వే తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా చేసినటువంటి ఈ ప్రక్రియ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా దీన్ని క్రిటిసైజ్ చేసేటువంటి ప్రయత్నం జరగద్దు. సూచనలు చేయండి. నిర్మాణాత్మకంగా నిర్ణయం నుంచి నివేదిక నుంచి నిధుల వైపు తీసుకెళ్లి బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు సలహాలు, సూచనలు నిర్మాణాత్మకంగా ఇవ్వమని సందర్భంగా కోరుతూ ఈ ఫారాలను పంపిస్తా ఉన్నా. దీనికి స్పందించాలని ఆ నాయకులను కోరుతా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.